శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూరీ క్షేత్రం గొప్పతనం ఏమిటి అంటే, అక్కడ ఏ ఆలయాన్ని తీసుకున్నా, ఏ మూర్తిని తీసుకున్నా, ఏ స్తంభాన్ని తీసుకున్నా సరే దాని వెనకాల ఒక అద్భుతమైన చరిత్ర, ఒక అద్భుతమైన కథ ఉంటాయి. అలాగనే మీరు పూరీ ఆలయంలో బయటకు వచ్చేస్తే, రోడ్డుపైకి మాడవీధులు అంటారు, అక్కడికి వచ్చేస్తే కనుక అక్కడ ఆగ్నేయం వైపు ఒక చిన్న మురిగ్గుంటు ఉంటుంది. దాన్ని పేజ్నాల అని పిలుస్తారు. ఇదిగో ఈ బొమ్మలో మ్యాప్లో చూపిస్తుంది ఎక్కడో అక్కడ. అక్కడ దానికి సంబంధించింది కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. అదేమిటి అనేది ఈరోజు మీకు చెప్తా. పూరికి కొంచెం దూరంలో బంధు మొహంతి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కటిక పేద, కానీ జగన్నాథస్వామి అంటే అపారమైన భక్తి. ఎప్పుడు పూరి వెళ్ళలేదు, కానీ జగన్నాథుణ్ణి మనస్సులో నిలుపుకుని ఆరాధించుకునేవాడు. ఆయనకి వివాహమైంది, 3 పిల్లలు, కానీ పాపం తినడానికి తిండి కూడా లేనివాడు. మనకి త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవ అంటారు. అందులో ఆ సఖాత్వమేవ అనేది పుచ్చుకున్నాడు అతను. అతనికి ఏమిటంటే జగన్నాథ ప్రభు అంటే సఖ్యత, అంటే స్వామి నా స్నేహితుడు అనుకునేవాడు. ఎవరైనా వచ్చి అయ్యో ఏమిటయ్యా అంత నిరుపేదవి నువ్వు, పిల్లలకు కూడా సరిగ్గా తిండి లేదు అంటే తన గురించి చెప్పడం మానేసి, పూరిలో నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, అబ్బో ఎంత హోదా, అందరూ వచ్చి దండాలు పెడుతూ ఉంటారు, రోజు 56 రకాల భోగాలు పెడుతూ ఉంటారు ఆయనకి, చెప్పన్ భోగని అని చెప్పేసి జగన్నాథుడి గురించి చెప్పుకుంటూ పొంగిపోతూ ఉండేవాడు. ఒకసారి ఏమైంది, ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చి ఇతను ఎంత కష్టపడినా సరే ఇంత ఆహారం కూడా దొరకలే. దాంతో భార్య, ఏమండి ఇంకా తిండి కూడా లేదు, పిల్లలు ఏడుస్తున్నారు, పూరిలో మీ స్నేహితుడు ఉన్నాడు, చాలా డబ్బున్నవాడు అని చెప్తూ ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి ఒకసారి సహాయం అడుగుదామండి అనేసరికి, వద్దు నా మిత్రుడిని అలాంటివి అడగకూడదు అంటే లేదు వెళ్దామని బలవంతంగా భార్య పిల్లలు ఇతన్ని తీసుకుని పూరి వెళ్తారు. అక్కడ పూరీ క్షేత్రం దగ్గర విపరీతమైన రద్దీ ఉంటుంది. దాంతో ఇతను ఆలయం చూపించి అందులోనే ఉంటాడు మా స్నేహితుడు, సరే మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి, ఆ పేషినాల అనే ప్రదేశం ఉంది ఇప్పుడు, అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ఇతను లోపలికి వెళ్దామని ప్రయత్నిస్తాడు. ఆ రోజు మహారాజు వస్తూ ఉంటాడు పూరికి. దాంతో ఇతని చింకి బట్టలు ఇవన్నీ చూసి అక్కడ భటులు ఇతన్ని తోసేస్తారు బయటికి, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళిపోయి రోజు రాజుగారు వస్తుంది. దాంతో నమస్కారం చేసుకుని వచ్చేస్తాడు. వస్తే ఏమిటండి మీ మిత్రుడు ఏం చేశాడు అని అడిగితే, నా మిత్రుడు ఈరోజు చాలా బిజీగా ఉన్నాడు, రాజుగారు వస్తున్నారు అందుకని రేపు పొద్దున మన సంగతి చూస్తా అన్నాడు, ఈరోజు పాపం కలవడానికి కుదరలేదు అతనికి, రేపు వస్తా అన్నాడు అని చెప్పి ఆ పేషినాల దగ్గరే ఉంటాడు. అక్కడ ఏమవుతుంది, పూరి ఆలయంలో అక్కడ వంటశాల ఉంది కదా, అందులో వంట చేసినప్పుడు ఆ గంజి అవన్నీ అక్కడ ఒక దాంట్లోంచి ఒక సన్న గొట్టంలోంచి బయటకు వస్తాయి. అక్కడ ఈ పేదవాళ్ళు వీళ్ళందరూ, అలాగే ఆవులు ఇలాంటివన్నీ కూడా తాగి బతుకుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పటికి కూడా మన పేషినాల అనేది చూడొచ్చు, అందులో ఈ వంటశాలలోంచి అన్నీ బయటకు వస్తుంటాయి. అయితే అక్కడ గంజి కొంచెం తాగేసి రాత్రి అక్కడ పడుకుందాం అనుకుంటే భార్య అంటుంది, మీ స్నేహితుడు అంతటి గొప్ప ఆయన అన్నాడు, ఇక్కడ కూడా మనం ఇదే గంజి తాగాల్సి వస్తుంది, అది కూడా ఈ మురిగుంట పక్కన. అంటే నీకేం పర్వాలేదు, రేపు ఉదయం మా స్నేహితుడు చూసుకుంటా అన్నాడు కదా అంటాడు. అతనికి ఏం బాధ లేదు, అంతా సర్వం జగన్నాథం అంతే. ఈ లోపల ఏమవుతుంది, ఒక పెద్ద ఆయన వస్తాడు. వచ్చి ఇక్కడ బంధు మొహంతి అంటే ఎవరు అని అడుగుతాడు. అడిగితే నేనే అంటాడు. దాంతో ఒక పళ్ళెం నిండా 56 భోగు తీసుకొచ్చి ఇచ్చి, మీ మిత్రుడు ఉన్నాడు కదా లోపల, ఆయన పంపించాడు, ఈరోజు మీ అందరినీ తినమన్నాడు, ఈరోజు ఆయన చాలా హడావుల్లో ఉన్నట్ట, రేపు పొద్దున్న వచ్చి మిమ్మల్ని కలుస్తా అన్నాడు, రేపు మీకు వసతి అవన్నీ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇతను ఆశ్చర్యపోతాడు, ఎవరు పంపించారు ఇది అని. ఎందుకంటే ఇతనికి నిజం తెలుసా, లోపల ఉన్న జగన్నాథుడి గురించి అలా చెప్తూ ఉంటాడు. కానీ భార్య మాత్రం, అబ్బో అంత పెద్ద స్నేహితుడు మీకు అని చెప్పి పాపం వాళ్ళందరూ ఆవురావురని తినేస్తారు. ఇతను ఆలోచిస్తూ ఉంటాడు, ఎవరు పంపించారు ఇది. అతనికి తెలియని విషయం ఏమిటి అంటే, ఆ తెచ్చిన పళ్ళెం బంగారపు పళ్ళెం. దాంతో అవన్నీ తినేశాక పళ్ళెం కడిగేసి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. సరే అని చెప్పి తల కింద పెట్టు పడుకుంటాడు. అదేం పళ్ళెమో అతను గమనించలే. ఈ లోపల ఏమైంది, పక్క రోజు ఉదయం పూరి ఆలయం తీసి స్వామికి మొట్టమొదటి భోగు బంగారపు పళ్ళెంలో పెడతారు, ఇప్పటికీ పెడుతూ ఉంటారు. అది పెడదామని చూసేసరికి ఆ పళ్ళెం కనిపించదు. దాంతో ఆలయం అంతా వెతికి కంప్లైంట్ చేస్తారు. వెంటనే భటులు అన్ని చోట్ల వెతుకుతూ ఉంటే ఇతని దగ్గరికి వచ్చేసరికి ఆ పేషినాల దగ్గర అక్కడ కనిపిస్తుంది. దాంతో వెంటనే నువ్వు దొంగిలించావు పళ్ళెము అని చెప్పి బేడీలు వేసి తీసుకుపోతావు. అంటే ఆ భార్య నెత్తి నోరు బాదుకుంటుంది, వాళ్ళ స్నేహితుడు పంపించాడు రాత్రి అంటే, ఎవడు పంపించేది స్నేహితుడు, అది ఆలయంలో పళ్ళెము ఎక్కడి నుంచి వస్తుంది, ఇతను దొంగిలించి తీసుకొచ్చాడు అని తీసుకుపోతుండు. అతను ఏమీ బాధపడ్డు, నవ్వుకుంటూ ఓహో స్వామి నా కర్మని ఈ రకంగా కలిగిస్తున్నాడు అనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు.
మనకి ధూర్జట్ అంటారు చూడండి, నిన్ను సేవింపగా నాపదల్ పొడమని నిత్యోత్సవం బవ్వని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైగొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేల్వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అని. నిజంగా భక్తి సాధించిన వాళ్ళకి ఈ స్థాయి వస్తుంది. చాలా అద్భుతమైన గౌరవం లభించింది అనుకోండి, అప్పుడు ఆనందంగానే ఉంటారు. లేకపోతే జీవితంలో పడిపోయారు అనుకోండి, అప్పుడు ఆనందంగానే ఉంటారు. ఎందుకంటే రెండూ చేస్తుంది భగవంతుడే. అది ఆ స్థాయి వచ్చిన మహాత్ములకి భక్తులకి ఈ రకమైన ప్రవర్తన ఉంటుంది. దాంతో అతను తీసుకువెళ్ళిపోయి చెరసాల్లో పెట్టేస్తే ప్రతాపరుద్ర గజపతి అప్పుడు రాజు, అతనికి జగన్నాథ ప్రభు కల్లో కనిపించారు. స్వామి ఎప్పుడైనా ఏదైనా చెప్పాలంటే రథయాత్రలో రథమైనా ఆపుతారు, లేకపోతే స్వప్న దర్శనం ఇచ్చి చెప్తారు. మనం నిజంగా స్వామి పాదాలు పట్టుకోవాలి కానీ అస్తస్తమాను స్వప్న దర్శనం ఇస్తూ ఉంటాడు జగన్నాథుడు. అవన్నీ కాకతాళీయం కాదు, నిజమైన స్వప్నాలు ఆయన అనుగ్రహంతో ఇచ్చేవి. దాంతో ప్రతాపరుద్ర గజపతికి కనిపించి, నా ప్రాణమిత్రుణ్ణి నువ్వు చెరసాల్లో వేస్తావా? సరే, నేను ఇప్పుడే చెప్తున్నాను, అతన్ని రాచమర్యాదలతో తీసుకొస్తే తీసుకొచ్చావు, లేకపోతే నేను పూరి నుంచి వెళ్ళిపోతున్నా అంటారు. దాంతో రాజు పరుగునొచ్చి చెరసాల తెరిచి అతని కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు, తెలియక తప్పు చేశాను అని చెప్పి భార్యాపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇల్లు ఇచ్చి అక్కడ కోశాధికారి పదవి ఇచ్చాడు. ఆయన అక్కడ పూరి సంస్థానంలో రాజవంశంలో కోశాధికారి కింద చేశాడు బంధుమోహంతి. ఎంత అద్భుతమైన సంఘటన చూడండి. ఇప్పుడు ఆ పేజినాలో ఉంది ఆ మురిగుంట, అక్కడ ఈ సంఘటన జరిగిన చోట ఒక చిన్న భజన కుటీరం అని ఒకటి కట్టారు. అసలు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అక్కడ కూర్చుని జగన్నాథ నామస్మరణ చేసుకోండి, ఒక మాలైనా చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇది ఆలయానికి దక్షిణ ఆగ్నేయంలో ఉంది. ఇదిగో ఈ మ్యాప్లో చూపించినట్టు. ఈసారి పూరి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి అక్కడ. అలాగ పూరిలో ఏ గోడని కదిపినా, ఏ స్తంభాన్ని కదిపినా దాని వెనకాల రమణీయమైన ఒక కథ ఉంటుంది. అవన్నీ తెలుసుకుని పూరి వెళ్ళామనుకోండి, అప్పుడు ఆనందాన్ని అనుభవించవచ్చు. అలాంటివి మీకు ఇంకా చాలా వీడియోల్లో చెప్తా. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.